రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. జనగామ జిల్లా తప్ప అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు పడతాయని ప్రకటించింది. పంటలు కోతకు వచ్చే టైం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్లు 41 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. నిన్న 16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా గోదూరులో 41.5 డిగ్రీలు రికార్డైంది. భద్రాద్రి జిల్లా భద్రాచలం, కామారెడ్డి జిల్లా ఎల్పుగొండ, కరీంనగర్ జిల్లా గట్టు దుద్దెనపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆదివారం 41.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కొమరంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, నిర్మల్, ఖమ్మం, నాగర్ కర్నూల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో 41 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 నుంచి 40.8 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి. ఒక్క జనగామ తప్ప అన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ లోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్ లో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మరో 2 రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వరుసగా 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఏప్రిల్ 2న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీన వడగండ్లు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేశారు. మరోవైపు సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.